ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కు బిగ్ షాక్ తగిలింది. అన్వేష్ పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర డీజీపీపై కాంట్రవర్సీ కామెంట్స్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్ల రూపాయలు కొట్టేశారంటూ అన్వేష్ ఓ వీడియో చేశాడు. 5 ఐఏఎస్లతో పాటు డీజీపీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు ఆరోపించి అన్వేష్ కొత్త చిక్కుల్లో పడ్డాడు. నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు అన్వేష్ పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదిస్తున్నాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్. అయితే ఈ మధ్యన 2 తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్ లేని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా అన్వేష్ చేస్తున్న వీడియోలకు అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను బయట పెట్టాడు అన్వేష్. లోకల్ బాయ్ నానితో మొదలుపెట్టి నటుడు అలీ వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ వీడియోలు రిలీజ్ చేశాడు అన్వేష్. కానీ అన్వేష్ తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ అధికారులు దానకిషోర్, వికాస్ రాజ్ తదితరులు మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం ద్వారా 300 కోట్లు కొట్టేశారంటూ ఒక వీడియోలో ఆరోపించాడు. దీంతో అసత్యాలు ప్రచారం చేశాడని అన్వేష్ పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు సుమోటోగా అన్వేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్ర ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ప్రభుత్వ అధికారులతో పాటు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ట దెబ్బతీసేలా అన్వేష్ వీడియోలు ఉన్నాయని కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని పెంచేలా ఆ వీడియో కంటెంట్ ఉందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డీజీపీ స్థాయి వ్యక్తితో సహా పలువురు ఐఏఎస్ అధికారులపై, మెట్రో ఎండీపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబర్ అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కానిస్టేబుల్ తెలిపారు. అన్వేష్ పై సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు త్వరలోనే అతడిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.